దివంగత వంగవీటి మోహన్ రంగ 79వ జయంతిని కాకినాడ శారదాదేవి గుడి సర్కిల్ వద్ద గల రంగా విగ్రహం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న గౌడ, మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ ని కట్ చేసి అందరికి తినిపించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రంగా మిత్ర మండలి సభ్యులు, రంగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సార్ రాజ్బాబు గారు చెయ్యండి, మీరు ఒక చెయ్య, పెద్ద చెయ్యి కదా బాబా. ఈరోజు 79 వంగవీటి రంగయ్య గారి జయంతి సందర్భంగా ఇక్కడ రావడం మహానుభావుడికి నివాళులు అర్పించడం జరిగింది. చాలా సంతోషం. ఆయనతో ఉన్న అనుబంధాలు ఈరోజు కూడా గుర్తు చేసుకుంటున్నాం. యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఆయన కాకినాడలో ప్రవేశించినప్పుడు ఆ కార్యక్రమాన్ని నేను చేయడం ఈరోజు కూడా మర్చిపోలేని విషయం. పంపించేవారు, దగ్గర కూడా తీసుకుని చాలా రాజకీయంలో కూడా ముందు వచ్చిన చేయడం జరిగింది. అప్పుడు స్టేట్ యూత్ జాయింట్ సెక్రటరీగా కూడా నాకు పదవి పెట్టే బాధ్యత కూడా తీసుకుని స్టేట్ యూత్లో నాకు అప్పుడు సుధీర్ కుమార్ గారు ఉన్నప్పుడు స్టేట్ యూత్లో కూడా నాకు జాయింట్ సెక్రటరీ పదవి జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఆ మహానుభావుడు మర్చిపోకుండా ఉన్నారంటే కారణం పేదల కోసం నిలబడ్డారు. విజయవాడలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేదవాడికి కష్టం వచ్చిందంటే వెంటనే వెళ్ళి వాళ్ళు ఆదుకునే పరిస్థితి. ఆయన బాటలో మేము అందరూ నడుస్తున్నాం. ఈరోజు కూడా రంగయ్య గారిని ఆలోచన తీసుకుని మేము రాజకీయం అటువంటి మహానుభావుడు విగ్రహం ఇక్కడ పెట్టాలని పెద్దలు కూడా అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల్లో పెట్టలేకపోయారు. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా ఆలోచించారు. ఇక్కడ ఏదైతే కొండాపాలెం బ్రిడ్జ్ అంటే ముత్తా గోపాలకృష్ణ వారధి దిగిన తర్వాత ఉన్న జంక్షన్ ఉందో ఆ జంక్షన్కి వంగవీటి మోహన్ రంగ గారికి పెట్టాలని, అక్కడ రంగ గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలని మా యొక్క కోరిక. ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తారని, రంగ గారి ఇలాంటి మహానుభావుడి విగ్రహాన్ని మంచి సెంటర్లో పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ఇక్కడ వచ్చేటటువంటి మా ప్రెసిడెంట్ గారికి కానీ, అదేవిధంగా దేశీ మేడం గారికి కానీ, మా నాయకులు, కార్పొరేటర్ అందరికీ కూడా రంగా గారి మీద అభిమానంతో అందరూ కూడా ఈరోజు రావడం ఆ మహానుభావుడికి ధన్యవాదాలు అర్పించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా రంగా గారి ఆశయాల కోసం ఎప్పుడు పనిచేస్తామని మనస్ఫూర్తి. ఓకే సార్.